సో వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నచ్చితే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్ లో. రండి బాబు రండి, నరాల బలియత, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, మెడ నొప్పి, తల నొప్పి, వ్యాధి నొప్పి, ఏ వ్యాధికైనా 10 నిమిషాల్లో మాయం. రండి బాబు రండి. చెప్పక్క ఏమన్నా అంత గట్టి కాకపోయినా మెల్లగా చూడండి. Do subscribe to our YouTube channel Small Dot Films. తప్పక వీడియో వాచ్ చేయండి. Don't miss and Like, share and comment. Please subscribe Small Dot Film. Please do subscribe Small Dot Films. Small Dot Films. Small Dot Films. రండిరా రండి. రండిరా లైక్ కొట్టండి రా. సబ్స్క్రైబ్ చేయండి రా, కామెంట్ చేయండి రా, ప్లీజ్ రా. గుద్దరా దిస్ పెద్ద పన్న. రండి బాబు రండి, మెడ నొప్పి, కాలు నొప్పి, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, జలుబు, చికెన్ గున్యా, మటన్ గున్యా, వరి బీజం, కరోనా, కరీనా, బిగ్ బాస్, సంజన, లారెన్స్, కాంచన, ఉపేంద్ర, కల్పన, వ్యాధి ఏదైనా కేవలం 10 నిమిషాల్లో మాయం. దయ్యం పట్టిందా వచ్చి వేరు పట్టు, సంతానం కలగలేదా వచ్చి లేక ముట్టు. రండి బాబు రండి, మందగుండి, దూలగుండి, తేలగుండి, తెల్లగుండి, అంగీగుండి, తెల్లదోయి, నల్లదోయి, పచ్చదోయి, పచ్చకామర్లు, ఎర్రకామర్లు, తెల్లకామర్లు, వ్యాధి ఏదైనా సరే కేవలం 10 నిమిషాల్లో మాయం. రండి బాబు రండి, ఆలోచించిన ఆశాభంగం. ఈ రోజు ఇక్కడ, రేపు ఎక్కడో, మీకు ఏ నొప్పులున్నా పరిష్కారం ఇక్కడ లభించును. రండి బాబు రండి, రండి బాబు రండి. రే నీకేం నొప్పులు లేవా? బిగ్ బాస్ చూడు, అన్ని నొప్పులు ఎంతగా వచ్చేసాయి. వచ్చి ఇక్కడ వేరు తీసుకో పో. రండిరా రండి, ఇంట్లో కూర్చుంటే ఏం వస్తుందిరా మీ పిండాకుడు. వచ్చి వేరు పట్టు, మీ రోగాలు ఉంటే మటు మాయం. రండిరా రండి. కూర్చొని చేసినా నిల్చొని చేసినా ఒక్కటే నొప్పులు అయిపోతాయా. ఇంటికి ఏం చేస్తుంటావు? ఏ నొప్పులు? పని కూర్చొని చేసినా నిల్చొని చేసినా ఒకటే మోకాలు నొప్పులు కొట్టయ్యా. అట్లా చెప్పు. ఇంటికి వయసు ఎంత? ఎందుకు వయసు చెప్తే మంత్లీ ఫ్రీగా ఇస్తావా? కాదయ్యా, ముందు కరెక్ట్ గా ఇస్తాను. గుంతకల్ నుంచి పల్లారంత ఉంటుంది నా వయస్సు. అదేందది? అంటే ఇప్పుడు గుంటకల్ నుంచి బళ్ళారికి 50 కదా కిలోమీటర్లు. నా వయసు కూడా అంతే. మధ్యలో స్టాప్లు ఏమైనా ఉన్నాయా? ఉంటాయి డాక్టర్ గారు. బస్ అన్నాక స్టాపులు ఉంటాయి, మనిషి అన్నాక ఆపులు ఉంటాయి. ఆర్టిస్ట్ లో పని చేస్తుంటావు నువ్వేమన్నా? లేదు, ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన పనిచేస్తుంటా. సరే సరే, ఈ వయసులో మోకాళ్ళ నొప్పి రాక మోనికాకి వస్తుందా? అర్థమైంది. నీకు 10 రూపాయలు ముందు ఇస్తాను. దో నీ ముందు రెడీ. ఇది గోరువెచ్చని నీళ్ళు అన్నం తిని వెంటనే వాడినావు అనుకో, మనకి మోకాళ్ళ నొప్పులు అన్ని తగ్గిపోతాయి. కోటయ్యా, డబ్బులు ఎంత కోటయ్యా? డబ్బా గుంతకల్ నుంచి కొలకొత్త అంత ఉంటది. అంటే అదే నువ్వు చెప్పిన లెక్కే. గుంతకల్ నుంచి కలకత్తాకి 1500 కిలోమీటర్లు ఉంటుంది దాదాపు. నీ ముందు కూడా 1500 అయింది. ఈ ముందు తిన్నావు అనుకో గుర్రంలో పరిగెత్తావు, ఏనుగులా బలం వస్తుంది, గాడిదలా పని చేయగలవు. ఇవి తింటే నేను జంతువులా మారిపోతానా? జంతువులా కాదు గాని నువ్వు సింహంలో మారిపోతావు. సింహంలో గర్జిస్తావు. సింహం. ఇంకోసారి ఓకే, సింహం అయితే ఓకే. రైట్. కోటయ్య, వీడు నా ఒక్కగానొక్క కొడుకు కోటయ్య. వీనికి మతిమరుపు ఉంది. అన్ని గుర్తుపెట్టుకునేలా ఏదైనా లేఖని మీవా? సరే తప్పకుండా ఇస్తాను. ఇప్పుడు చూడు, అన్ని గుర్తొచ్చేస్తాయి. అన్ని గుర్తుంటాయంటవా? ఖచ్చితంగా అన్ని గుర్తుంటాయి. ఇప్పుడు చూడు, అన్ని గుర్తొస్తాయి మీ వాడికి. నీ ఊరేది? గుంటకల్. చూసావా,
ఏ స్కూలు? విజ్ఞాన్ జ్యోతి స్కూల్ ఏ క్లాసు? 9th క్లాస్. మీ నాయన పేరు ఏం పేరు? బాబు, రాంబాబు. ఎట్లుంది లేఖనమా మజాకా? నీ పేరు ఏంటి చిన్న? పండు. పద్దునా? అదేంది ఆడపిల్లల పేరు అంటే పెట్టావు? వీడు కడుపులో ఉన్నప్పుడు అమ్మాయి పుడుతుంది అనుకున్నాను, ఆ పేరు ఫిక్స్ అయ్యాను. అదే పేరునే కంటిన్యూ చేస్తున్నావు. సరే సర్లే, మీ ఏ పేరైనా పెట్టుకోండి. దో వాడండి, తగ్గిపోతుంది. తిన్నాక తిన్న తర్వాత తినక ముందు తినిన తర్వాత మీ ఇష్టం ఎట్లా వాడొచ్చేది. కేవలం 150 రూపాయలు మాత్రమే తగ్గించేది, నో డిస్కౌంట్స్. అన్ని మళ్ళీ మర్చిపోతారు చూడండి, ఇష్టం. మీ పక్కన వాళ్ళకు చెప్పండి, ఇంటి పక్కన మోకాలు నొప్పులు వస్తే నాటు వైద్యం చేయడం ఎలా? వీడియోలు వస్తున్నాయండి. ఏపా కొట్టయ్యా, మా ఫ్రెండ్ కదీర్ సినిమా తీస్తున్నాడు, విలన్ క్యారెక్టర్ ఇచ్చినాడు, 10 రోజులు టైం ఇచ్చినాడు, 6 ప్యాక్ రావాలి చూడప్పా. 6 ప్యాక్ 10 రోజుల్లోనా? 10 రోజులు ఎందుకు దండగా, 6 రోజుల్లో 6 ప్యాక్ వచ్చేస్తుంది. ఒక్కొక్క రోజు ఒక ప్యాకు. ఒక రోజు 6 రోజుల్లోనే వస్తుంది. ఇది సాధ్యమేనా? ఇంతకుముందు ఎవరికైనా చెప్పించినావా లేదా? ఇంతకుముందు హాలీవుడ్, టాలీవుడ్, కోహ్లీవుడ్. బాలీవుడ్ కదా అది. అంటే ముందు కోహ్లీవుడ్డే, కోహ్లీ అబ్జెక్షన్ చేసినాడని అది కోహ్లీవుడ్ గా మార్చారు. వాళ్ళందరికీ అన్ని హుడ్కి ఈ వేరు హుడ్డే 6 ప్యాక్ తెప్పించిందంటే నమ్ము. 6 రోజులు 6 ప్యాక్ కన్ఫర్మ్ కదా? వచ్చేస్తుంది. 5,000 అవుతుందప్పా. 15,000 తీసుకోపా, మాట రాకూడదు మళ్ళా, అది సినిమా. ఖచ్చితంగా, నువ్వేం టెన్షన్ పడొద్దు. అరే 6 ప్యాక్ సంబంధించిన ఆకు హిమాలయాలది ఇంట్లోనే మర్చిపోయినాను. మీరు ఒక 10 నిమిషాలు ఏదైనా పని చూసుకురాపండి, ఈ లోగా అంతా రెడీ చేసి ఉంటాను. వస్తా మళ్ళీ, తెప్పి తొందరగా. హలో, అరే బిల్బిత్రకాయ్, ఎప్పుడున్నావురా? ఇప్పుడే బాత్రూమ్కి వచ్చినా అన్న. బాత్రూమ్ కా? టైంలో బాత్రూమ్ కేంద్రా? నువ్వు రా ముందు, నీకు మంచి లేఖనం ఇస్తాను. నువ్వు ఇచ్చిన ముందుతోనే నా ఇప్పటికి 10 వారాలు తిరిగినాను. సర్లే, ఏం లేదు, మనకు ఒక కస్టమర్ వచ్చినాడు, 6 ప్యాక్ అది ఇది అన్నాడు. ఇక్కడ ఏదో ఆకు వచ్చేటప్పుడు అని ఏదైనా ఆకు పట్టుకరా, ఆ ఆకు నూరు ఇచ్చేద్దాం. సర్లే అండి. వచ్చే అన్నా. వెరీ గుడ్ అన్నా, వస్తున్నాను, మళ్ళీ వేస్తా. మళ్ళీ వస్తుందా? సరే పో. ఏమొకడా అరడైందా? నూరుతున్నాను. ఎందుకేనా అయిపోతే ఇది ఇంకా కట్టిస్తున్నాను, కొంచెం నూరుకొని వాడు. ఎవరప్పా? మా శిష్యుడు. ఇందాక ఆకు పెరిగిచ్చినది నీకే కదా? అంటే ఇది ఎస్, అదే ఇది. ఒక వారు వేసినా పో. రండి. ఏరా ఒక కస్టమర్ రావట్లేదు, ఇద్దామా? రండి బాబు రండి, మీకు ఎంటుకలు తక్కువ ఉన్నాయని బాధపడుతున్నారా? అయితే ఇచ్చేయండి. ఎంటుకలు రావాలనుకుంటే ఈ కొండ వైద్యం దగ్గరకు వచ్చేయండి. రండి బాబు రండి. వస్తున్నాడా? రండి బాబు రండి, కూర్చోండి. మీరు చెప్పేది 100% నిజమేనా? 100% నిజం. ఖచ్చితంగా నా తలపైన ఎంట్రికలు వస్తాయా? ఖచ్చితంగా వస్తాయి, మీరు బాధపడొద్దండి. ఇలాంటి ఎంటుకలు మీ తలపై చూడాలనుకుంటున్నారా? వస్తాయి, కాకపోతే కాస్త డబ్బు ఎక్కువ అవుతుంది. డబ్బు గురించి ఆలోచించొద్దండి, డబ్బులు ఎంతైనా పర్లేదు, నా తలపైన వెంట్రుకలు రావాలి. 10 నిమిషాల్లో వస్తాయి. మీరు అలా కూర్చోండి. రే శిష్య, నూర్రా. చూడ, ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ చేసుకోవచ్చు. రింగులు ఖచ్చితంగా అలాగా. ఇలాంటివే కావాలా? ఇలాంటివే. చాలేరా. తల ఉంచండి. పన్ను పడుతున్నా. కళ్ళు మూసుకో. మళ్ళీ కళ్ళే పడింది అనుకో, కళ్ళు మటాస్. కళ్ళు మూసుకో. అదేం జిగురుగా ఉంది? అదంతే.
ఓకే ఇప్పుడు కళ్ళు తెరవండి. అప్పుడే వచ్చేసాయా? సేమ్ అలాగే ఉంది. ఎస్. రింగులు వాడెక్కడ? బాత్రూమ్ పైన బాత్రూమ్ అయినాడా? 5,000. 5,000 అవి 10,000 తీసుకో. ఫోన్ పే ఉందా? స్కానర్ బ్రహ్మాండంగా ఉంది. 15,000 తీసుకో. వచ్చింది చూడు. కాకపోతే ఒక సమస్య ఉంది. ఏంటది? ఒక 3 నెలల వరకు స్నానం చేయకూడదు. ఒక 3 నెలల వరకు తల దువ్వెన పెట్టకూడదు తల మీద. తర్వాత నీకు ఎలాగే ఊడిపోతుంది. అదే తెలిసిపోతుంది. ఉంటాయి కదా. ఓకే పోయిస్తా. అరే గురువిందా, విగ్ ఎంత తెప్పించాం రా? 100 200. ఇప్పుడు 15,000 వచ్చాయి. ఓ 4 ఆర్డర్ పెట్టు. రండి. ఏం కావాలి చెప్పు. నేను చూసేకి ఇంత లావు ఇంత హైట్ ఉన్నా కూడా నాకు దయ్యాలంటే ఉచ్చులు పోసుకునే అంత భయము. రాత్రి పూట్ల రోజు మంచం పైన ఉచ్చులు పోస్తుంటే మా అమ్మ షొప్పు తీసుకొని కొడుతుంది రోజు. ఆ ఉచ్చులు పోసుకోకుండా అట్లా ఏమైనా శక్తి ఉంటే ఈ దేవుడు. చెక్క కదా అది. సరే నీకు తగ్గిపోయేది ఇస్తాను. వేరు నీ ఉచ్చి ఆగిపోవడానికి నేను ఒక మంచి వేరిస్తా. అద్దో ఇదిగో ఆగా దో ఈ చెక్క చిచి ఈ వేరు దాన్ని కట్టుకో. దానికా? దానికి కాదు, లవంగమ్మకు కూడా. మరి దేనికి? మొలతాడు కట్టుకో. ఎడం పక్క కట్టుకో, ఎడం పక్క తిరిగి పడుకో. ఆ వేరు నానుకోకుండా స్నానం చేయాలి. అలాగైతే నువ్వు ఉచ్చేంది అన్ని ఆగిపోతాయి. కుడి పక్క తిరిగి పడుకుంటే ఏమవుతావు? వెనక కూడా పోతాయి. చెప్పింది చెయ్యి. ఓకేనా? సరే. మళ్ళీ ఈ చెక్క ఎందుకు? అది పో. డబ్బులు ఎంత? 200. ఫోన్ పే చేస్తా. ఫోన్ పే చెయ్యి. ఇదిగో స్కానర్. కొండదూరు బాబు పేరు. నువ్వు వచ్చింది చూడు. పో. రండి. కోటయ్య గారు, నాకు ఈ పొట్ట వల్ల వంగలేకపోతున్నాను, లేకపోతున్నాను, పరిగెత్తలేకపోతున్నాను. ఈ పొట్ట తగ్గే మార్గం ఉంటే చూపియండి. ఈ పొట్ట వల్ల ఏ ఫంక్షన్స్ కి వెళ్ళలేకపోతున్నాం కోటయ్య గారు. ఎక్కడికి వెళ్ళినా అందరు చూసి నవ్వుతున్నారు. వాళ్ళు నవ్వడం చూసి నాకు నవ్వు వస్తుంది. ఇదే పెద్ద సమస్య కాదు, పొట్ట తగ్గిపోతుంది. ఒరే నిలబెత్తరకాయ నూరు తగ్గిపోతుంది. కేవలం 2 రోజుల్లో నీ పొట్ట మొత్తం తగ్గిపోతుంది. 2 days లో తగ్గిపోతుంది. ఇంతకీ ఏం చేస్తుంటారో? ఇంకేంటి, తినడమే పని. అయితే మీరు వంట బాగా చేస్తారనమాట. ఏం వంట చేస్తుంది? ఈ అమ్మ వంట చేస్తే కుక్కలు పిల్లలు కానీ తినవు, వాసనకే చచ్చిపోతాయి అవి. అలా అంటారేంటి? కావాలంటే తిని చెప్పండి ఎలా ఉందో. వద్దులేమ్మా, నీకు రివ్యూ రేటింగ్లు ఇచ్చే పొజిషన్ లేదు. ఒకసారి టేస్ట్ చేస్తా. వద్దులేమ్మా, ఇంకా లైఫ్ ఇన్సూరెన్స్ చేయించుకోలేదు. పెట్టు బాగానే ఉంటుంది. ఈ ఉంటలు అన్నం తిని వెంటనే వేసుకో. బాత్రూమ్ ఉందా మీ ఇంట్లో? నీళ్ళు దండగా పెట్టుకోండి. పొట్ట తగ్గిపోతుంది. పోండి. డబ్బులు 1500. 1500 స్కాన్. డిస్కౌంట్స్ లేదా? ఉగాది దసరా ఆఫర్ లేవమ్మా. ఇవి పొట్ట మ్యాన్ గో. పోండి.